చెప్పన్న. 2024 ఎలక్షన్లో ఏపీకి సీఎం కింద ఎవరు రాబోతున్నారు? చంద్రబాబు రాబోతున్నాడు. రాబోయే 30 సంవత్సరాల పాటు నేనే సీఎం అవుతానని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. అది అతని ఇష్టం, అది మనం ఏం చేయలేం కదా. ఇప్పుడున్న ప్రభుత్వం ఎలా ఉంది? అభివృద్ధి జరిగిందా మీ నియోజకవర్గంలో? మా ఊర్లో ఏం జరగలేదు, అంటే పెద్దగా జరిగినట్టు ఏమి అనిపించలేదు. నాకు తెలిసి చంద్రబాబు వస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిపి వస్తున్నారు కదా, పొత్తు ఏ మాత్రం ప్రభావితం చూపిస్తుంది వైసీపీ పార్టీపై? వైసీపీ అంటే అందరినీ మన అందరి మనసులో చెప్పలేం కదా, ఒక్కొక్కరి ఇష్టం ఒకలా ఉంటది. నాకు తెలిసి ఎక్కువ తెలుగుదేశానికే ఉంది. ఈ రోజా గారు ఎక్కువ పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని ఎక్కువ వ్యాఖ్యలు చేస్తున్నారు కదా, ఎంతవరకు కరెక్ట్ అంటారు అవి? రోజా గారు కరెక్ట్ కాదు. రోజా గారు మాటలైనా రోజా గారు నాకు ఇష్టం ఉండదు, ఆవిడ కోసం ఏం చెప్పాలనుకోవట్లేదు. చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్పై ఏమనుకుంటున్నారు? ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు? అరెస్ట్ అన్నది అది మనకి పెద్దగా తెలియదు, కానీ నాకు తెలిసి అది కరెక్ట్ కాదు. కానీ నాకు పెద్దగా తెలియదు, కానీ నేనేం చెప్పలేను. ఒక మాటలో 24 ఎలక్షన్లో ఎవరు రాబోతున్నారు? చంద్రబాబు రాబోతుంది. నారా లోకేష్ గారు సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయా? నాకు అది తెలియదు. కొడాలి నాని గారు జనసేన పార్టీలోకి మారబోతున్నారు అని బయట ఎక్కువ వ్యాఖ్యలు జరుగుతున్నాయి కదా, ఎంతవరకు కరెక్ట్ అయ్యి? రాడు కొడాలి నాని, ఎప్పుడు బూతులు ఆడుతా నాని ఎక్కడ వస్తాడు, రాడు కదా. ఒక మాటలో 24 ఎలక్షన్లో మీరు అనుకునేది మీ అభిప్రాయం? చంద్రబాబు రావాలనే కోరుకుండేది అంతే. ఇంకా పవన్ కళ్యాణ్ ఇద్దరు వచ్చిన ఒకటే కదా, అందుకనే నేను ఎక్కువ చంద్రబాబు రావాలనే కోరుకుంటాను. థ్యాంక్ యూ.